ఇది మ్యాటర్. హే మా, ఈ వీడియో మన ఛానల్లో పెడతా అని నేనైతే అస్సలు అనుకోలేదు మామ. ఏం చేస్తాం, అంతా మన ఫేట్. అరే అంత డిప్రెస్ కానీ ఏముందిరా ఈ వీడియోలా అంటారా? నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం కిచెన్ రూమ్ లోపలికి పోయి ఒక కర్రీ చేసిన. అది నా లైఫ్కే ఒక అచీవ్మెంట్. మధ్య మధ్యలో ఇట్లాంటి ఎక్స్ట్రాలు కూడా చేసినాను అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ వీడియోలో మనం టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం అని చెప్తాను అనుకున్నారా? అస్సలు చెప్పను. ఎందుకంటే వీడియోలు చూసి వంటలు చేయాలంటే అట్లాంటి ఛానళ్ళు మనకి చాలా ఉన్నాయి మామ. కాకపోతే నేను వంట వండేటప్పుడు ఎలా ప్రవర్తించినను, ఎంత వింత ఎక్స్ప్రెషన్లు పెట్టినను, అసలు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుండే, జస్ట్ ఇవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం మామ, లైఫ్లో ఫస్ట్ టైం వండినా. సో మన ఫస్ట్ టైం ఈ ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయోగం ఏదో టొమాటో కర్రీ మీద చేద్దాం. ఎందుకంటే అది బేసిక్ కర్రీ అని మా మమ్మీ మస్తు చాలా చెప్తుండే. మనకు తెలియదు కదా, వంట రానప్పుడు ఏ కర్రీ అయినా హార్డే అనిపిస్తుంది. సరే చలో అని స్టార్ట్ చేసిన టొమాటో కర్రీ. ఈ అమ్మ నా హ్యాపీనెస్ ఏందో, ఆ టొమాటో పీసులు చిన్న కట్ అయినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక టొమాటోస్ని అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఆయిల్ పోయాలంటే కూడా భయం వేస్తుంది. కొంచెం పోస్తేనేమో తక్కువ అవుతుంది. చెయ్యి స్లిప్ అయ్యి ఎక్కువ పడ్డది అనుకో, ఆయిల్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. చలో ఎంతైతే అంత అని చెప్పి తగినంత ఆయిల్ వేసిన. జీలకర్ర కాదా అని కన్ఫర్మ్ చేసుకోనికి ఒక్కసారి స్మెల్ చూసిన, జీలకర్ర అని అర్థమైంది. సో వేసేసిన. పోయింది, ఫస్ట్ స్టెప్లోనే రాంగ్ పోయింది. ఫుల్ హైలో స్టవ్ పెట్టి జీలకర్ర వేసేసరికి మొత్తం మాడిపోయింది. బా, ఫేస్ అంతా టెన్షన్తో ఎంత కలకల్లాడుతుందో. పెద్ద పెద్ద క్రాకర్స్ వేల్చినప్పుడు కూడా ఇంత భయపడలే మామ. ఆ కరివేపాకు స్టవ్ మీద వేయాలంటే అంత భయం వేసింది. మాస్టర్ షెఫ్ అంటే ఏందో అనుకున్నా మామ. ఇలా మాస్టర్స్ చేయడానికి వచ్చి షెఫ్ అయిపోతా అని అస్సలు అనుకోలేదు. ఈ కర్రీ చేస్తున్నంతసేపు నా మైండ్లో ఒకటే తిరిగింది, ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయింది అనుకో, ఏంది పరిస్థితి, తంతారు నన్ను రూమ్మేట్స్ అందరూ. ఫైనల్గా చూసిన వీడియోనే 10 సార్లు చూసి ఆ టొమాటోస్ అయితే పొయ్యి మీద వేసిన. ఇంకా దేవుడి మీదే భారం వేసిన, అది కర్రీ అవుతుందా ఏమవుతుందా అని. ఇందాకనే కాలేజ్ నుంచి వచ్చిన, తిన్నీకి ఏం లేదని వంట స్టార్ట్ చేసిన. జిందగీలోనే ఫస్ట్ టైం వండుతున్నా, మంచిగా రావాలని బ్లెస్ చేయండి. స్మెల్ బాగానే వస్తుంది, కానీ టేస్ట్ ఎట్లుంటుందో ఏమో. ఐసా తోడా గుండెనే హార్ట్ అటాక్ ఆ రహే. అదే బేసిక్గా ఈ వీడియోని నేను అప్లోడ్ చేద్దామని అసలు అనుకోలేదు. జస్ట్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. బట్ మొత్తం ఎడిట్ చేసిన తర్వాత చూస్తే కొంచెం బాగా అనిపించింది, అందుకనే అప్లోడ్ చేసిన. అండ్ వాయిస్లు కూడా కొంచెం తక్కువ వచ్చినాయి, ఏమనుకోకండి. ఆల్ క్రెడిట్స్ టు శ్రావణీస్ కిచెన్. నాకు ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ అర్థం కాని ఏంటంటే, 5 నిమిషాలు మూత పెట్టండి, 7 నిమిషాలు మూత పెట్టండి అని అంటున్నాను. నేను ఎగ్జాక్ట్ టైం చూస్తున్నా, 5 నిమిషాలండి. వా, ఏమి తేజస్సు బిడ్డ. 1 మినిట్ అటు ఇటు అయినా నా గుండె కొట్టుకుంటుంది. నిజంగా వంట చేయడం పెద్ద ప్రాసెస్. అందుకే ఆల్ ద బాయ్స్ అవుట్ దేర్, వంట నేర్చుకోండి రా బాబు, వంట నేర్చుకోండి. ఎక్కడో కొడుతుంది, టేస్ట్ బాగానే ఉండేలాగా అనిపిస్తుంది. ఒకవేళ మంచిగా వండినాం అనుకోండి, ప్రతిసారి మనల్ని వండమంటారు. అందుకే సింపుల్గా రాదని చెప్పా. ఇన్ని సంవత్సరాలు నేను మా మమ్మీ దగ్గర చేసింది అదే. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. బాగానే ఎక్స్ట్రా. ఇంకా ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేస్తూ ఫైనల్గా కర్రీని గార్నిష్ చేసే స్టేజ్ వరకు వచ్చినాం. ఈడి దాకా ఎట్లొచ్చినో దేవుడికే తెలియాలి. అయితే నువ్వు ముట్టుకున్న ప్రతిసారి చేయగడిగేస్తున్నా, అదేందో
ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన బాయ్స్ వంట వండేటప్పుడు ఇట్లనే చేస్తారంట. నేను ఎప్పుడు వండలే కాబట్టి నాకు తెలియదు, కానీ ఇప్పుడు లైవ్లో ఫీల్ అవుతున్నదే. అసలు ఆ ఫేస్ చూడండి, వంట వండుతున్నా అన్న ఎగ్జైట్మెంటు, ఎట్ ద సేమ్ టైం నేను వంట వండడం ఏందిరా అన్న చిరాకు. నా ఎక్స్ప్రెషన్ ఏందో నాకే అర్థం కాలేదు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, స్మెల్ కూడా మంచిగానే వస్తుంది, అయినా కూడా స్టిల్ నాకు భయం వేస్తుంది. అంతే స్టవ్ ఆఫ్ చేయమని చెప్పారు వీడియోలో. స్టవ్ ఆఫ్ చేయాలా లేదా, ఇది ఉడికిందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. మా జీవితంలో ఫస్ట్ టైం వండుతున్నా. ఇది అయిందా అర్థం కావట్లేదు, అయినట్టే కొడుతుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. తెలియదు ఎట్లుందో, బాగానే ఉంది కానీ కొంచెం తేడా కొడుతుంది. తేడా అంటే తేడా కాదు, ఎట్లా చెప్పాలంటే బాగానే ఉంది. బాగుంది అని చెప్పినాక కూడా ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాయి చూడండి, అదే మ్యాజిక్. ఎందుకంటే ఒక్కసారి తిన్నప్పుడు అర్థం కాలేదు, సో సెకండ్ టైం మళ్ళీ టేస్ట్ చూసిన బాగుంది. సో అది మ్యాటర్. ఫైనల్లీ నా జీవితంలో నేను చేయలేను అనుకున్న పని ఈరోజు చేసిన. మా మమ్మీ ఈ వీడియో చూసినాక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న అబ్రాడ్కి వచ్చే అబ్బాయిలు, రే నేర్చుకోండి. చలో మరి నేను వస్తా, బాయ్.